రోజుల్లో అమ్మ అసలు నైవేద్యమే పూజ అన్నట్లు ఎన్నో రకాలు చేసేసి పూజ కన్నా ఆ నైవేద్యాలు ఎక్కువ చేసేస్తున్నారు. హంగు ఆర్భాటాలు ఎక్కువైపోతున్నాయి, డెకరేషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇట్లానే చెయ్యాలేమో అని చెప్పేసి ఆ పూజ మీద భక్తి మీద కన్నా కూడా వీటి మీద ధ్యాస ఎక్కువైపోతూ ఉంది. దానికి డబ్బున్న వాళ్ళు టైం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, కానీ అవి లేని వాళ్ళు అరే మేము ఇవి చేయలేకపోతున్నామే, ఇవి చేయకపోతే మాకు పుణ్యం రాదా, మేము కోరుకుంది తీరదా అనే ఒక లాంటి భ్రమలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి చేసినా కూడా ఉపయోగం ఏముందిలే అని చెప్పేసి అనుకొని వాళ్ళ చేతుల్లో ఉన్న నైవేద్యాలని 10 రకాలు 15 రకాలు రకరకాలు చేసేసి ఆర్ట్ చేసేస్తుంటారు. ఆ టైము భక్తి మీద పెట్టండి. దేవుడు నాకు ఎప్పుడు ఇవన్నీ కావాలి అని చెప్పేసి ఎప్పుడు అనలేదు. శంకరాచార్యుడి మీద ఒక సినిమా ఉంది, పాత సినిమా, అది 80s వచ్చింది. దానిలో చూపిస్తారు, అక్కడ అమ్మవారికి మహానైవేద్యాలు పెడతా ఉంటారు. ఆ ఇంట్లో పని మనిషి పెరుగున్నం తెచ్చుకుంటుంది, అమ్మవారిది చిన్నది విగ్రహం లాగా లేకపోతే ఒక చిన్న రాయి తెచ్చుకుంటుంది. వాళ్ళు అక్కడ ఏం చేస్తుంటే మంత్రాలు ఏం చదవదు, వాళ్ళు ఏం చేస్తుంటే అక్కడ పూలు వేస్తుంటారు, ఈవిడ ఇక్కడ పూలు వేస్తుంటుంది. ఆవిడ నీళ్లు పోస్తారు, ఇక్కడ నీళ్లు పోస్తుంది. అక్కడ నైవేద్యం చాలా రకాలు పెడతారు, మహానైవేద్యం అన్నమాట. ఈవిడ తను తెచ్చుకున్న పెరుగున్నమును వాటి ఉల్లిపాయ పెట్టిద్ది అనమాట. ఇది శంకరాచార్యులు భగవత్ స్వరూపులు కదా, ఆయన చూస్తాడు, చూసి నవ్వుతూ అదేంటమ్మా అక్కడ అంత కళ్ళతో మాట్లాడుకుంటుంటారు వాళ్ళిద్దరు, అదేంటమ్మా వాళ్ళు ఇన్ని నైవేద్యాలు పెట్టారు, నువ్వేంటి ఇది తింటున్నావు అంటే నాకు ఇదే చాలు, అది నాకొద్దు, ఈమె భక్తిగా చేసిందని కళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. అంటే అసలు పెట్టద్దు అని కాదు, పండో ఫలమో బెల్లమో పెట్టండి, పండగలప్పుడు పాయసమో ఏదో ఒకటి చేసి పెట్టండి. మనం ప్రాపర్గా చేసి పెట్టడం ఏదో ఒక ఐటెం పర్వాలేదు, కానీ ఊరికే నైవేద్యాల మీద డెకరేషన్స్ మీద అంతంత ఖర్చులు టైం పెట్టకండి. అది భక్తి మీద ట్రాన్స్ఫర్ చేయండి, పూజా విధానం మీద ట్రాన్స్ఫర్ చేయండి.